రాజానగరం జాతీయ రహదారి సమీపంలోని తూర్పు గోనగూడెం వద్ద 22 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిఐపి కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఓ వాహనం నుంచి ఇద్దరు మహిళలు ప్రయాణికులు మాదిరిగా ట్రాలీ బ్యాగులతో దిగి వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారన్నారు. అనుమానంతో ఎస్ఐ మనోహర్ డిప్యూటీ తహసీల్దార్ మహిళా కానిస్టేబుల్ వారిని వెన్నంటి పట్టుకుని తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగ్లలో 22 కిలోల గంజాయి లభించింది. చింతపల్లి నుంచి చెన్నై తరలిస్తున్నారని సిఐ తెలిపారు. దీని విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని అన్నారు. మధ్యాహ్నం సమయంలో మనకి 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు పెట్టారు. ఈ తనిఖీల నిమిత్తం మనకి రావణ సమాచారం మేరకు ఏదైతే ఈ బస్సెస్లో ఈ ఆటోస్లో ఈ గాంజాయి ఇట్లా వస్తుందని మన సమాచారం మేరకు మన డిప్యూటీ తహసీల్దార్ గారు, మన ఎస్ఐ మనోహర్ గారు, మన సిబ్బంది చెక్ పోస్ట్ చెక్ చేస్తుంటే ఒక ఇద్దరు లేడీస్ ట్రాలీ బ్యాగ్స్తో దిగిపోయి వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు ఆగినప్పుడు వాళ్ళని దిగిపోయి వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మన వాళ్ళు అనుమానం వచ్చి వాళ్ళు ఇక్కడ ఉమెన్ కంపోనెంట్స్ కూడా ఉన్నారు సిబ్బంది వెళ్ళి పుట్టి క్వశ్చన్ చేయగా ఫస్ట్ తడబడ్డారు, కానీ తర్వాత గంజాయి అని అడ్మిట్ అయ్యారు. వాళ్ళ చింతపల్లి ఏజెన్సీ ఏరియా నుంచి తెస్తున్నట్లు చెప్పారు. ప్రైమరీ వాళ్ళు చెప్పడం అక్కడి నుంచి చెన్నైకి పట్టుకెళ్ళి అక్కడ ఎవరో ఒక ఆయన ఉంటారు, ఆయనకి ఇవ్వాలి అని చెప్పారు. దాని మీద మేయర్స్ రిపోర్ట్ రాసి ఎన్డీపీఎస్ నామ్స్ ప్రకారంగా వాళ్ళని ఉమెన్ కంపోనెంట్స్, ఉమెన్ పోలీస్ సహాయ సహకారాలు అలాగే జిఎంఎస్కి సహకారంతో వారిని అరెస్ట్ చేసి పిఎస్ తీసుకురావడం కేసు రిజిస్టర్ చేయాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వల్ల అది 22 కేజీస్ ఉందండి గంజాయి ట్రాలీలో. అది సుమారు 1,10,000 రూపాయలు వాల్యూ ఉంటుంది. 1,10,000 రూపాయల వాల్యూ ఉంటుంది. ఆ గంజాయిని కెమికల్ నిమిత్తం మళ్ళా పంపిస్తాము. తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ప్రాపర్ జరుగుతాయి. వెళ్ళి జ్యుడిషియల్ కస్టడీతో రిమాండ్ పంపిస్తాము.